హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా అంశాలు ఉన్నాయి ఈరోజు చెప్పడానికి. లక్నోలో ఒక ఘోరం జరిగింది. సో ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం జరిగి 15 మంది సజీవ దహనం అయ్యారు. అలాగే ఖతర్లో గ్యాస్ క్రాష్ క్షేత్రంలో ఒక భారీ పేలుడు జరిగి ఒక 12 మంది భారతీయులు మరణించారు. అలాగే నిన్న నారా లోకేష్ గారు రిపబ్లిక్ టీవీ నిర్వహించిన కాంక్లేవ్లో పాల్గొన్నారు. అలాగే ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళ మీటింగ్లో పాల్గొన్నారు. అండ్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న ఒక మీటింగ్. ఇలా అనేక అంశాలు ఉన్నాయి, అన్నీ చెప్దాం. సో ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయాలి. ఇది మీ ఛానల్గా భావించి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇదిగోండి, ఖతర్ గ్యాస్ క్షేత్రంలో భారీ పేలుడు, 12 మంది భారతీయుల మృతి, మరో పాకిస్తానీ కూడా 66 మందికి గాయాలు. యుద్ధం ముగిసిందని మళ్ళీ పనులు ఆరంభించబోతే ఖతర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్కడ అత్యంత కీలకమైన రఫాన్ పారిశ్రామిక నగరంలోని గ్యాస్ క్షేత్రంలో ఆదివారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 13 మంది మృతి చెందగా వారిలో 12 మంది భారతీయులని నిర్ధారణ అయింది. మరణించిన మరొకరిని పాకిస్తాన్ సంతతి వ్యక్తిగా గుర్తించారు. పేలుడు తీవ్రతకు 66 మంది గాయపడ్డారు. వారిలో ఖతర్, భారత్, పాక్ సహా పలు దేశాలకు చెందిన వారు ఉన్నారు. ఇది సో యుద్ధం ముగిసింది కదా, ఇంకా మన పనులు మనం చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు పునఃప్రారంభించారు పనులు. దాంతో ఇమీడియట్గా ప్రమాదం జరిగింది. అలాగే లక్నోలో తరగతి గదిలో కూర్చొని యానిమేషన్ నేర్చుకుంటున్న యువకులు కొందరైతే గేమింగ్ కేంద్రంలో ఆడుకోవడానికి వచ్చిన కోరం మరికొందరు, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు జంతువులను క్లినిక్కు తీసుకొచ్చిన వారు ఇంకొందరు, అనూహ్యంగా అలముకున్న అగ్నికేళ్లలో వీరిలో 15 మంది సజీవ దహనం అయ్యారు. ఉత్తరప్రదేశ్లో ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో ప్రమాదం జరిగిందనమాట. ఒక దుర్ఘటన జరిగింది. సో అదొకటి హైలైట్ చేశారు. ఇక కారుమూరు సునీల్ అరెస్ట్ అయ్యారు కదా. నిజానికి మద్యం ట్రాన్స్పోర్ట్ కుంభకోణం కారుమూరు సునీల్ గారు మాత్రమే కీలక సూత్రధారి, పాత్రధారి కాదు. రాజ్ కెసిరెడ్డి ఆధ్వర్యంలో సిగ్మా లాజిస్టిక్స్ అనే కంపెనీ ద్వారా వీళ్ళందరూ కేవలం సబ్ కాంట్రాక్టర్లు మాత్రమే. ఉత్తరాంధ్రలో మధ్య శ్రీనివాసరావు గారు, ఉభయ గోదావరి జిల్లాల్లో కారుమూరు సునీల్ గారు, గుంటూరు కృష్ణా జిల్లాల్లో అంబటరాంబాబు గారు, రాయలసీమ జిల్లాల్లో విజయానందరెడ్డి గారు, వీళ్ళందరూ సబ్ కాంట్రాక్టర్లు. కానీ ఈయన మాత్రమే ఎందుకు అరెస్ట్ అయ్యాడు, మిగిలిన వాళ్ళు ఎందుకు అరెస్ట్ అవ్వలేదు అనే డౌట్ ఉండొచ్చు. వీళ్ళకి ఎవరైతే పేమెంట్ చేశారో ఆ సందీప్ అనే బ్యాచ్, వీళ్ళకి పేమెంట్ చేసిన వాళ్ళు అప్రూవర్లుగా మారిపోయారు. మొత్తం బ్యాంక్ స్టేట్మెంట్లు, ఆధారాలు, వాళ్ళ మధ్య జరిగిన ఒప్పందాలు మొత్తం అన్నీ కూడా పోలీసులకి ఇచ్చేశారు, అప్రూవర్లుగా మారిపోయారు. అందుకని ఈయన ముందు అరెస్ట్ అయ్యారు. మిగిలిన వాళ్ళు కూడా నిందితులే, మిగిలిన వాళ్ళు కూడా దీనిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళే, కానీ వాళ్ళు అప్రూవర్గా మారలేదు. సో అందుకని వాళ్ళ మీద ఆధారాలు దొరకలేదు, వీళ్ళకి సంబంధించి ఆధారాలు దొరికిపోయాయి. ఆ నోటు ముక్క తేల్చనుంది హవాలా లెక్క. ఈడీ దర్యాప్తులో అనూహ్యంగా లభ్యమైన ఫోటో మద్యం రవాణా కుంభకోణంలో కీలక ఆధారం. నేడు ఈడీ ముందుకు మాజీ మంత్రి కారుమూరి. ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఈడీ దర్యాప్తులో యాదృచ్ఛికంగా దొరికిన ఓ హవాలా నెంబర్ కీలకంగా మారింది. దీని ద్వారా అనేక లావాదేవీలు జరిగినట్టు, ఇంకా చాలామందికి ఈ హవాలా నెట్వర్క్తో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. మద్యం రవాణా కేసు నిందితుడు ఇంట్లో జరిపిన సోదాల్లో లభించిన హవాలా ఆధారం ఇప్పుడు 195 కోట్ల కుంభకోణంగా లెక్కగట్టిన ఈ కేసుతో పాటు మరెన్నో కేసులు చిక్కుముడి విప్పనున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ డిపోల నుంచి దుకాణాలకు మద్యం సరఫరాలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఏపీఎస్బీసీఎల్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి, వైకాపా హయాంలో మద్యం వ్యవహారంలో కీలకంగా పనిచేసిన రాజ్ కెసిరెడ్డిలతో పాటు ఆ రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ను ఈడీ ఇటీవలే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు నాగేశ్వరరావు, సునీల్ ఇంట్లో నిర్వహించిన సోదాల్లో ఈడీ అధికారులకు అనూహ్యంగా ఒక కీలక ఆధారం లభించింది. ఆ ఆధారం ఒక హవాలా నోటు, ఒక కోడ్ ఉంది దాని మీద. దాని ఆధారంగా వాళ్ళు ఛేదిస్తున్నారు. 195 కోట్ల కుంభకోణంలో కీలకం అన్నమాట ఇది. పాపం వీళ్ళు దొరికిపోయారు, మిగిలిన వాళ్ళకి సంబంధించిన ఆధారాలు దొరక్క ఎవరో అప్రూవర్లుగా మారు వాళ్ళు దొరకలా. ఇక డిలిమిటేషన్కి సంబంధించి, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మహిళల రిజర్వేషన్ కూడా వస్తుంది. ఈ రెండు జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. ఆ రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లును మరోసారి పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టడానికి కేంద్రం సిద్ధమవుతోంది.
జూలై నెలలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఉన్నాయి. ఈ వర్షాకాల సమావేశాల్లోగా తగిన బలాన్ని ప్రోధి చేసుకొని, తగిన బలాన్ని చూసుకొని ఈసారి ఖచ్చితంగా ఫెయిల్ అవ్వకుండా సంఖ్య మొత్తం తమ వైపు తిప్పుకొని అప్పుడు బిల్లు ప్రవేశపెట్టడానికి బీజేపీ పెద్దలు, ఎన్డీఏ పెద్దలు సిద్ధమవుతున్నారన్నమాట. దానికి సంబంధించి ఆల్రెడీ టీఎంసీని చీల్చేశారు, శివసేన యూబీటీని చీల్చేశారు, డిఎంకేతో చర్చలు జరుపుతున్నారు, సమాజ్వాదీ పార్టీతో చర్చలు జరుపుతున్నారు. మేబీ ఆ బిల్లు ప్రవేశపెట్టే టైంకి మొత్తం వర్కౌట్ అవ్వచ్చని భావిస్తున్నారు. ఇక బసవతారకం ఆసుపత్రి పేదల నిజమైన గుండె ధైర్యం, అన్స్టాపబుల్గా ముందుకు వెళుతున్న బాలకృష్ణ. ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రజతోత్సవ ముగింపు కార్యక్రమంలో చంద్రబాబు, హాజరైన వెంకయ్యనాయుడు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు. పేద వర్గాలకు నిజమైన గుండె ధైర్యం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి అని తెదేపా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. 25 ఏళ్లుగా తెలుగు ప్రజలకే కాకుండా ఇతర రాష్ట్రాల వారికి సేవలు అందిస్తోందన్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసిసిలో నిర్వహించిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 25వ రజతోత్సవ కార్యక్రమం ముగింపు సందర్భంగా నిన్న వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంకా ప్రముఖులందరూ పాల్గొని ఈ అంశాలన్నీ మాట్లాడారు. అది చూడొచ్చు. ఇక బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రాజీనామా చేశారండి. 10 సంవత్సరాల్లో 6వ ప్రధాని కూడా రాజీనామా చేశారు. బ్రిటన్కు ఎవరు కూడా నిలబడలేకపోతున్నారు. 10 ఏళ్ల వ్యవధిలో బ్రిటన్ 7వ ప్రధాని చూడబోతోంది. ప్రస్తుత ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ సోమవారం రాజీనామా చేశారు. ప్రధాని పదవి, లేబర్ పార్టీ అధ్యక్ష పదవుల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. రానున్న కొన్ని వారాల్లో కొత్త ప్రధాని ఎన్నిక జరగనున్నట్టు వెల్లడించారు. దీని ప్రకారం జూలైలో కొత్త ప్రధాని బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ 10 ఏళ్లలో బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టిన 6వ వ్యక్తి 63 ఏళ్ల స్టార్మర్. గతంలో ఉన్న టోరీల నుంచి వరుసగా ప్రధానులుగా మారుతూ వస్తున్నారు. ఇక వేగం, సుస్థిరత, సేవ, పెట్టుబడుల ఆకర్షణలో ఇదే మా తారక మంత్రం. కేంద్రం ఆలోచనలకు తగ్గట్టు పరుగెడుతున్నందునే ప్రాధాన్యం. రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్, ఇండియన్ ఎక్స్ప్రెస్ అడ్డాలలో మంత్రి లోకేష్. సో నిన్న ఢిల్లీలో రిపబ్లిక్ టీవీ వాళ్ళు నిర్వహించిన కాంక్లేవ్ జరిగింది. దానిలో అనేక అంశాలు మాట్లాడారు. దాంతోపాటు ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఎక్స్ప్రెస్ అడ్డా అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. దానిలో జస్ట్ సింపుల్గా చెప్పుకోవాలంటే నేషనల్ లెవెల్లో ప్రమోషన్స్, లోకేష్ గారికి అండ్ ఆయన పనితీరుకి నేషనల్ లెవెల్లో ప్రమోషన్స్ ఉండాలి కాబట్టి ప్రతి 3 నెలలకి ఏదో ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నారు. సింపుల్గా చెప్పుకోవాలంటే ప్రతి 3 నెలలకి నేషనల్ లెవెల్లో లోకేష్ గారిని ప్రమోట్ చేసే విధంగా కొన్ని ప్రమోషన్స్, కొన్ని ప్లానింగ్స్ చేస్తున్నారు. అండ్ మన రాష్ట్రం మీద నేషనల్ మీడియా ఫోకస్ కూడా ఉంది. మన రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, ఈ సవాళ్ళు అనేది, అందుకని ఎక్కువగా మన రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద చర్చలు జరుగుతున్నాయి. సో నిర్ణయాల అమల్లో వేగం, సుస్థిర విధానాలు, మెరుగైన సేవలు, ఈ 3 పెట్టుబడుల ఆకర్షణలో మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ను భిన్నంగా నిలబడుతున్నాయని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టును ప్రతిపాదన నుంచి భూమి పూజ వరకు 13 నెలల్లో, ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టుకు 17 నెలల్లో ఆ స్థాయికి తీసుకొచ్చాం. పుట్టపర్తిలో యుద్ధ విమానాల ప్రాజెక్టు భూమి పరిశీలన నుంచి భవనాలకు కేవలం 37 రోజులు మాత్రమే పూర్తి చేశాం. మా వేగానికి ఇదే నిదర్శనం. తెదేపా అధికారంలో ఉండగా అమలు చేసిన విధానాలన్నీ కాలపరీక్షకు తట్టుకుని నిలబడ్డాయి. సేవల విషయానికి వస్తే పెట్టుబడిదారుల్ని, పారిశ్రామికవేత్తల్ని మేము జాతి నిర్మాతలుగా భావించి గౌరవిస్తాం. అందుకే దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25% ఏపీ ఆకర్షించగలిగింది అని లోకేష్ ఈ కాంక్లేవ్ అండ్ దీనిలో వివరించారన్నమాట. సో నేషనల్ మీడియాలో ఎప్పుడైతే హైలైట్ చేశారో ఆటోమేటిక్గా ఇక్కడ టీడీపీ మీడియాలో కూడా హైలైట్ చేస్తారు. ఇక తృణమూల్ లోపల పేజీల్లో ఉన్నాయిలే చూద్దాం. ఇక మన ఇంటి బంగారం, కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం ఉత్పత్తి ప్రారంభం అవబోతోందండి. సో కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఉత్పత్తి, రేపు పరిశ్రమ ప్రారంభోత్సవం, 2వ యూనిట్కు భూమి పూజ చేయనున్న సీఎం. రాష్ట్రంలో బంగారం ఉత్పత్తికి తొలి అడుగు పడనుంది. కర్నూలు జిల్లా తొగ్గలి మండలం జొన్నగిరిలో గనుల నుంచి బంగారం ఉత్పత్తి చేయాలన్న 2 దశాబ్దాల కల సాకారమయ్యే తరుణం ఆసన్నమైంది. ఇక్కడ బంగారం ఉత్పత్తి చేసే ప్రక్రియ ప్రయోగాత్మకంగా ఇప్పటికే విజయవంతమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఈ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. అనంతరం పూర్తిస్థాయి ఉత్పత్తికి శ్రీకారం చుడతారు. జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో మరో 1200 ఎకరాల్లోనూ త్వరలో తవ్వకాలు జరపనున్నారు. దీంతోపాటు అదే ప్రాంతంలో బంగారం ఖనిజాన్ని శుద్ధి చేసే 2వ యూనిట్కు కూడా ముఖ్యమంత్రి భూమి పూజ చేస్తారు. దీంతో ఆంధ్రప్రదేశ్ గనుల రంగ చరిత్రలో సరికొత్త శకం ప్రారంభం కాబోతోంది అని రాశారు. సో తొగ్గలి మండలం జొన్నగిరిలో జియో మైసూర్ పరిశ్రమ ఇలా ఉంది. సో వాళ్ళ ఉత్పత్తి రేపు ప్రారంభంగా. ఇక ఫీజులు పైకి
ఎలాంటి శాస్త్రీయత లేకుండా ఏటేటా పెంపు, తల్లిదండ్రులకు భారంగా మారుతున్న పిల్లల చదువు, కొన్ని ప్రముఖ పాఠశాలల్లో డొనేషన్ల బోధలు. ప్రతి సంవత్సరం ఇది కామనే. ప్రతి సంవత్సరం ఈ ప్రైవేట్ స్కూల్స్లో, కార్పొరేట్ స్కూల్స్లో ఫీజులు పెంచుతారు కదా. లాస్ట్ ఇయర్ 30,000 ఉన్నది, ఇప్పుడు 35,000 అవుద్ది. లాస్ట్ ఇయర్ ₹1,00,000 ఉన్నది, ఇప్పుడు 1,20,000 అవుద్ది. 10% 20% పెంచుతూ ఉంటారు. సో విజయవాడకు చెందిన రమేష్ ప్రైవేట్ ఉద్యోగి, నెల జీతం 45,000. తన ఇద్దరు పిల్లల్లో ఒకరిని 2 ఏళ్ల క్రితం CBSE బడిలో చేర్పించారు. అన్ని రకాల ఫీజులు కలిపి 50,000కు పైగా చెల్లించారు. ఈ ఏడాది మరొకరిని చేర్పించేందుకు 60,000కు పైగా చెల్లించాల్సి వచ్చింది. ఇది రమేష్ పరిస్థితే కాదు, మధ్యతరగతిలో అత్యధిక మంది పిల్లల్ని. ఇది కాదండి రాయాల్సిందే, అసలు రాయాల్సింది ఇలా కాదు. అసలు ప్రైవేట్ స్కూల్స్ ఆదాయం ఎంత, ఈ ప్రైవేట్ విద్యా సంస్థల ఆదాయం ఎంత, వాళ్ళు ఇదంతా కూడా ఏం చేస్తున్నారు, ఎలా సంపాదిస్తున్నారు, 100 కోట్లకు ఏ విధంగా పడగలెత్తుతున్నారు. సో అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వాళ్ళు ఎంత వేతనం ఇస్తున్నారు. నారాయణ గారు 800 కోట్లకు పైగా ఆస్తిపరుడు, భాష్యం 600 కోట్లకు పైగా ఆస్తిపరుడు, అఫీషియల్గా చూపించారు, అన్అఫీషియల్గా ఇంకెంతో. సో నేనేమంటానంటే, ఎవరైతే చూడండి మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ 100 కోట్లు 1000 కోట్లు ఉన్నది, ఫస్ట్ 1000 కోట్లు సంపాదించింది మెడికల్ వాళ్ళు, ఫార్మా రంగంలో ఉన్నవాళ్ళు. 100 కోట్లు సంపాదించింది విద్యారంగంలో ఉన్నవాళ్ళు. ఎందుకు ఇలా సంపాదిస్తున్నారు? విద్య, వైద్యం మధ్యతరగతి వాడికి అందరికీ కూడా అవసరమైంది. సో దానికి మనం ఖచ్చితంగా పెడతాం. అరే నా పిల్లాడు, మేము ఇలా అయిపోయాము. ప్రతి తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారు, మేము ఇలా ఉన్నాము, మా పిల్లాడు ఇలా ఉండకూడదు, మంచి చదువులు చదువుకోవాలని ఆలోచించి పిల్లల భవిష్యత్తు కోసం ఎంతైనా పెడతారు. అలాగే ఆరోగ్యం అంటే అత్యవసరం, భయం, మనిషి భయమే ఆరోగ్యం అత్యవసరం. దాన్ని ఈ ఫార్మా కంపెనీల వాళ్ళు, హాస్పిటల్ వాళ్ళు వాడుకుంటారు. సో ఈ రెండిటికే ప్రతి ఒక్కరూ కాంప్రమైజ్ అవ్వకుండా ఖర్చు పెడతారు. ఈ రెండింటినే ఇటువంటి వాళ్ళు ఆదాయ వనరుగా మార్చుకుంటారు. ఇప్పుడు ఈనాడు లాంటి పత్రికలో రాయాలంటే ఇలా పులిహార వార్త, ఇలా రెగ్యులర్గా రొటీన్గా రాసే రొట్ట వార్త కాదు, ఇది కాదు కావాల్సింది. డెప్త్గా వెళ్ళిపోవాలి, డెప్త్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఒక స్కూల్ని తీసుకోండి, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క స్కూల్ని తీసుకోండి. సో ఆ స్కూల్ యజమాని ఎవరు, ఎంత ట్యాక్స్ కడుతున్నారు, ఎంత ఆదాయం ఉంది, ఎంతమంది టీచర్లు పనిచేస్తున్నారు, ఎంతమంది పిల్లలు, అసలు ఆ స్కూల్లో ఎంత వసూలు చేస్తున్నారు, స్కూల్లో పేర్లతో కలిపి రాయాలి. అప్పుడు స్కూల్స్ వాళ్ళకి భయం వస్తుంది, అరే ఈనాడులో మా స్కూల్ పేరు రాసేస్తున్నారా అని. అలా కాకుండా స్కూల్ పేరు రాయకుండా రొటీన్గా వచ్చే వార్తలు ఎవరికి ఉపయోగం? దీనివల్ల ఏమైనా స్కూల్స్ వాళ్ళు భయపడతారా, ప్రభుత్వం భయపడుతుందా? ఇదేమన్నా సీజన్లో ప్రతి సంవత్సరం రొటీన్గా రాస్తారులే అనుకుంటారు. కరెక్ట్గా రాస్తే జిల్లాకు ఒక స్కూల్ని తీసుకోండి ఎగ్జాంపుల్గా, అప్పుడు అమ్మో వీళ్ళు స్కూల్ పేరుతో సహా రాస్తున్నారని భయపడతారు. సో ఇవన్నీ ఈనాడు ఫస్ట్ పేజీ అంశాలు. నెక్స్ట్ పేజీకి వెళ్తే, వేగం, సుస్థిరత, సేవ. ఓకే, సుప్రభాత్ సేవా టికెట్లు ఇప్పిస్తానని 4.22 లక్షల వసూలు, 60 మంది శ్రీవారి భక్తులకు నిందితుడు టోకరా. బసవతారకం ఆసుపత్రి కేదల. నిజమైన మా అమ్మ ప్రశ్న లక్ష్యాన్ని చూపించింది. గాయంలోతోనూ గమ్యం వైపు, కదలలేని స్థితిలో IIITలో ప్రవేశపత్రం కోసం వచ్చిన విద్యార్థిని. కొత్తగా 10 బీసీ గురుకులాలంటండి, కొత్తగా 4,800 సీట్లు అందుబాటులోకి వస్తాయంట. ఇక పల్లెలకు ఏసీ విద్యుత్ బస్సులు నడుపుతాం, మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి. ఇక కర్ణాటకాంధ్ర జీవనాడికి కొత్త రూపు, 25న తుంగభద్ర నూతన గేట్ల ప్రారంభోత్సవం, హాజరు కానున్న కర్ణాటక, ఏపీ ముఖ్యమంత్రులు. కాంప్లెక్స్ ఎరువులను అంటగడితే ఊరుకోం, మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో కుట్రలు పన్నే పార్టీలు ఉన్నాయి, ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయి, అధికారులు అప్రమత్తంగా ఉండాలి, ప్రజా సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించాలి. పాపం మెగా డిఎస్సి విషయంలోనూ, అలాగే సాయికృష్ణ విషయంలోనూ ఈ మధ్య ప్రభుత్వానికి కాస్త చెమటలు పట్టించారు వైసీపీ వాళ్ళు. అందుకే చంద్రబాబు నాయుడు గారు అధికారులను కూడా అలర్ట్ చేస్తున్నారు, మీరు అలర్ట్గా ఉండండి, కుట్రలు పన్నే పార్టీలతో మనం ఫైట్ చేస్తున్నామని. ఇక గత ప్రభుత్వంలో గిట్టని వారి ఆస్తులు దేవాలయాల భూముల్లోకే, అదనంగా పెరిగిన 2 లక్షల ఎకరాల్లో అత్యధికం ఇవే. నాడు ఆలయాల విధ్వంసం, నేడు పునర్వైభవం. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. వైకాపా ప్రభుత్వ హయాంలో పాలకులకు గిట్టని వారి భూములను, ఆలయాల భూములను చూపిస్తూ నిషేధ జాబితాలో చేర్చారు. అలా 2 లక్షల ఎకరాలు పెరిగాయంట దేవాదాయ శాఖకు, గిట్టని వారు అందులో చేర్చేశారు. ఇక జనసేన సమాచార సేకరణ కమిటీల నియామకాలంట.
సరే, ఏడాదిలో నికర ఐటీ ఉద్యోగాలు, ఇది బిజినెస్ వార్తలు మనకి ఇప్పుడు వద్దులే, లాస్ట్లో చూద్దాం. నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించాల్సిందే, కాపులను పవన్ కళ్యాణ్కు దూరం చేయాలన్న కుట్రలు పారవు, జనసేన నేత ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ధ్వజం. కాపుల అభ్యున్నతికి చంద్రబాబు ఎంతో చేశారు, కొత్తపల్లి సుబ్బారాయుడు. ఓహో, కొత్తపల్లి సుబ్బారాయుడు గారు ఈయన ఒకప్పుడు టీడీపీలో చక్రం తిప్పారు. ఇప్పుడు 2000 సంవత్సరం 1999 2004కు ముందు. ఆ తర్వాత పార్టీలు మారి ప్రజారాజ్యము, కాంగ్రెస్, వైసీపీ అన్ని పార్టీలు మారి మళ్ళీ టీడీపీకి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఏమో మాట్లాడుతున్నారు. దూకుడు పెంచిన సిట్ అంటండి. సాయికృష్ణ తల్లి బంధువులను ప్రశ్నించిన దర్యాప్తు బృందం, కృష్ణలంక ఠాణా పరిశీలన, సిబ్బంది వాంగ్మూలాలు నమోదు. సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. సిట్ సభ్యులైన అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, బాపట్ల జిల్లా అదనపు ఎస్పీ సుధాకర్ సోమవారం విజయవాడ కృష్ణలంకలోని సాయికృష్ణ ఇంటికి, కృష్ణలంక పోలీస్ స్టేషన్ శ్మశాన వాటికి వెళ్ళి మొత్తం కేసు విచారణ చూశారంట. అలాగే సీసీటీవీ దృశ్యాలు మాయమయ్యాయి అంటండి. సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తును కీలక ఆధారం కావాల్సిన కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాల ఫుటేజీలు మాయమయ్యాయి. స్టేషన్ పూర్వ సీఐ నాగరాజు ఉద్దేశపూర్వకంగానే వీటిని తొలగించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఈ విషయాన్ని గుర్తించినట్టు తెలిసింది. ఇంకెక్కడ ఉంది కీలక ఆధారం? అదే ఇప్పుడు లేకుండా పోయింది. ఇది ఊహించిందే. ఏమంటే కేసు దర్యాప్తు చేసే పోలీసులకు తెలియదా వాళ్ళు దర్యాప్తు బృందం ఫస్ట్ ఏం పరిశీలిస్తుంది అని? సో అది లేకుండా చేస్తే ఇంకా అటకెక్కుద్దిగా కేసు. అదే ప్లాన్ చేశారు. తెలియదు, సంబంధం లేదు. పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు దాటవేసిన దువ్వాడ శ్రీనివాస్. మాధురి గారు చెప్తారులే, శ్రీనివాస్ గారు చెప్పకపోతే. మా డబ్బుతోనే మమ్మల్ని దహనం చేయండి, ఏటీఎం కార్డు వివరాలు రాసి బలవన్మరణం, భార్యకు బ్రెయిన్ స్ట్రోక్తో కుంగిపోయిన భర్త, 2 చిన్నారులకు. ఓ చిత్తూరు జిల్లాలో ఓ కుటుంబం విషాదాంతం. సాయికృష్ణ కేసుని సిబిఐకి అప్పగించండి, హైకోర్టులో పిల్. విజయవాడకు చెందిన గాదే సాయికృష్ణ మృతిపై కృష్ణలంక పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును దర్యాప్తు సిబిఐకి అప్పగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైందంటండి. నౌకల్లో కుళ్ళిపోయినా పట్టించుకొని వమన్. ఓకే. పెళ్లి కుదిరిన యువతకు వేధింపులు, అవమానంతో కుటుంబం. అయ్యో సరే, ఇవన్నీ ఈనాళ్ళ అంశాలు. ఇది కాసేపు పక్కన పెడదాం. సాక్షి చూద్దాం. సాక్షిలో ఏం రాశారంటే, పోలవరంలో కట్టప్పలూటి అనే వార్తను హైలైట్ చేశారండి. పోలవరం కుడి ప్రధాన కాలువకు తూట్లు పొడిచి మట్టిదంద, ముఖ్య నేత ఆశీస్సులతో పచ్చముట బరితెగింపు. ఇది జరుగుతుందిగా. దెందులూరు నియోజకవర్గంలోనూ జరుగుద్ది, గన్నవరం ఇటువైపు విజయవాడ వైపు జరుగుద్ది, గోపాలపురం నియోజకవర్గంలో జరుగుద్ది. ముఖ్యనేత ఆశీస్సులతో పచ్చముఠాలు బరితెగింపంట. లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి మాయం, కేజీఎఫ్ను తరలిస్తున్న గనులు, వేలాది టిప్పర్లతో దోపిడీ, అమరావతి కాంట్రాక్టర్లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న వైనం, కాలువ గట్లు బలహీనపడుతుండటంతో వరద ముప్పుపై ఆందోళన, అటువైపు కన్నెత్తి చూడని అధికార యంత్రాంగం, వెచ్చలవిడి తవ్వకాలపై ఆర్టీఐ ద్వారా ఫిర్యాదు చేసినా స్పందించిన కూటమి సర్కారు, విజయవాడ ఎంపీ చిన్ని అండదండలతో అంతా. 350 కోట్ల మట్టి దోపిడీపై సీఎంకు మాజీ ఎంపీ కేసినేని నాని లేఖ. ఇది ఓన్లీ విజయవాడ ఎంపీ లిమిట్స్లో జరిగేది కాదు, దెందులూరు కాన్స్టిట్యున్సీలో ఉంటుంది, గోపాలపురం వైపు ఉంటుంది, సో గన్నవరంలో ఉంటుంది. అంటే పోలవరం కుడికాలువ ఏ నియోజకవర్గాల్లో ఉంటుందో ఆ నియోజకవర్గాల్లో ఇదిగో ఇలా భారీగా టిప్పర్లు పెట్టి ఆ గట్టును గుల్ల చేసేస్తున్నారు. లక్నోలో విషాదం ఇందాక చెప్పుకున్నాం. గంపగొత్తగా దోచేశారు. అమృత్ 2.0 పనుల్లో చంద్రబాబు సర్కారు దోపిడీ పర్వం. కాంట్రాక్ట్ విలువ కంటే అధిక ధర 5,513.07 కోట్లకు 5 సంస్థలకు కట్టబెట్టిన సర్కారు. 103 కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీలో తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం, నిర్వహణ పనులు 9 ప్యాకేజీల కింద విభజన. 5,309 కోట్ల కాంట్రాక్టు విలువతో ప్యాకేజీల వారీగా టెండర్ నోటిఫికేషను. దానికి ముందే 5 బడా కాంట్రాక్ట్ సంస్థలతో ముఖ్యనేత సన్నిహితులు బేరసారాలు అని ఈ అమృత్ పనుల్లో భాగంగా ప్రభుత్వం వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులకి ఎక్కువ రేటుకి ఇచ్చేసింది, వాళ్ళతో కమిషన్ల రూపంలో తీసేసుకున్నారు అని చెప్పి గట్టి వార్త రాశారు. క్రాంతికుమార్ కేసును ఎస్సీ/ఎస్టీ కేసుగా మార్చాలి, మృత్యు తండ్రితో పాటు దళిత సంఘాల నాయకులు డిమాండ్. ఏపీకి ఓ కేజీఎఫ్. కర్నూలు జిల్లాలో గోల్డ్ మైన్ రెడీ, రేపే పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభం.
వైఎస్ జగన్ హయాంలోనే ప్రొడక్షన్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు, పైలట్ ప్రాజెక్టు కూడా విజయవంతంగా పూర్తి. ఇక ప్రైవేటీకరణపై మున్సిపల్ కార్మికులు శంఖారావం, మున్సిపల్ కార్మికుల నిరసనతో అట్టుడుకున్న విజయవాడ ధర్నా చౌక్. జోరువాన్లోనూ ఉద్యమ హోరు, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ రోడ్డుపైకి వచ్చిన గిరిజనుల గురుకుల అవుట్సోర్సింగ్ ఉద్యమ టీచర్ల జోరు వానలోనూ తగ్గలేదు. తాడేపల్లిలోని గిరిజన సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయ సంస్థ కార్యాలయం వద్ద నిరసన తెలిపారంట. ఇక డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరపండి. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన మెగా డిఎస్సి ప్రక్రియలో భారీ స్థాయిలో అవినీతి అక్రమాలు చోటు చేసుకుని ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వైఎస్ఆర్సీపీ కోరింది. 60 రోజుల్లో తుది ఒప్పందం. ఇరాన్, అమెరికా మధ్య స్విట్జర్లాండ్లో జరుగుతున్న శాంతి చర్చలు ముగిశాయి. యుద్ధానికి శాశ్వత విరామం ప్రకటించేందుకు వీలుగా 60 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని నిరుపక్షాలు నిర్ణయించాయంట. గుడ్, మంచిదేగా. ఏపీకి ఓ కేజీఎఫ్, పోలవరంలో కట్టప్పలోటి. గంపగుత్తగా దోచేశారు. ఏ ఇమేజ్లు వాడుతున్నారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మేము తర్వాత రాష్ట్రంలో రాక్షస పాలన, టీడీపీ ప్రోద్బలంతోనే బొల్లా అరెస్టు. బొల్లాను పరామర్శించిన అంబటి. హైదరాబాద్ గండిపేటలో భూములు కొట్టేయడానికి నకిలీ జీవోలు సృష్టిస్తే టీడీపీకి అంటగడతారేంటి రాంబాబు గారు? హైదరాబాద్లోని గండిపేటలో ప్రభుత్వ భూములను కొట్టేయడానికి ఆయన నకిలీ జీవోలు సృష్టిస్తే దానికి టీడీపీకి సంబంధం ఏంటి? ఓకే. ఆంధ్రజ్యోతిలో ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారు, సో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అనేది రాశారు. ఎలా ఉంది ఎమ్మెల్యేల పనితీరు? బాలా. సో పలు నియోజకవర్గాల్లో వైసీపీ తరహా దందాలు. నోనో అంతకంటే ఎక్కువ. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చికెన్ షాపుల దగ్గర నుంచి కమిషన్ తీసుకోలేదు నాకు తెలిసి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇంత వెచ్చలవిడిగా ఊరూరా పచ్చిగా బెల్ట్ షాపులు లేవు. ఇప్పుడు ఒక్కో ఊరిలో 4-5 బెల్ట్ షాపులు ఉన్నాయి. గతంలో ఒక్కో ఊరిలో ఒకటే ఉండేది. సో వైసీపీ కంటే ఇప్పుడు ఇంకాస్త ఎక్కువగా ఉందని నేను అనుకుంటున్నా. కొన్ని చోట్ల మద్యం, రేషన్, ఇసుక, మట్టి మాఫియాలు వైసీపీ నేతలతో చేతులు కలిపిన వైను షాడోల నీడలో పలు నియోజకవర్గాలు, కుటుంబ సభ్యులు, అనుచరులదే హవా, నియంత్రించలేని స్థితిలో అధినేతలు, అన్ని చోట్ల జోరుగా అభివృద్ధి పనులు, కొన్ని చోట్ల ఎమ్మెల్యేల తీరుతోనే మైనస్. ఇప్పటికైనా మారితే వారికి సర్కారుకు మేలు. తొలి ఏడాది తప్పులను దిద్దుకుంటున్న పలువురు. సో కొంతమంది మారుతున్నారు, కొంతమంది మారడం లేదు. సో చాలా దారుణంగా ఉంది ఎమ్మెల్యేల పరిస్థితి, ఎమ్మెల్యేల పనితీరు అయితే మాత్రం. సో కొంతమంది ఉంది కానీ అరౌండ్ ఒక 40-45 మంది అయితే మాత్రం బాగా రెడ్ జోన్లో ఉన్నారండి. మరి విచ్చలవిడిగా బరితెగింపు, ఓపెన్ కరప్షన్ అయిపోయింది. సొంత పార్టీ కార్యకర్తలను కూడా వదలట్లేదు. వైసీపీ వాళ్ళతో చేతులు కలుపుతున్నారు. అది ఇబ్బందికరం. సో ఎమ్మెల్యేల పనితీరు మీద ఆంధ్రజ్యోతిలో రాశారు ఒక పెద్ద వార్త. తర్వాత కుట్రలు పన్నే పార్టీలతో జాగ్రత్త అని చంద్రబాబు గారు ఇందాక చెప్పుకున్నాం కదా, అధికారులను హెచ్చరించారని. ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయి, మరింత అప్రమత్తంగా ఉండండి. కులం, మతం, రంగుల పులుముతో ప్రజల్లో విద్వేషాలు రగిలిస్తున్నాయి. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం. ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు. ఇక ప్రతీకార రాజకీయాలు చేస్తే జగన్ బయట ఉండేవారు. నాడు నాపై 23 కేసులు పెట్టారు, అది మా విధానం కాదని చెప్పి ఈ కాంక్లేవ్లో లోకేష్ గారు మాట్లాడిన అంశాలని ఈనాడులో చెప్పుకున్నాం కదా, అది ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు. ఇక వాట్సాప్ సీఈఓగా భారతీయుడు అంటండి. పారిశ్రామికవేత్త కొనాలకు బాధ్యతలు. క్రెడ్ విజయాలతో ఆయన నియమించామన్న మెటా సీఈఓ జుకర్బర్గ్. సో క్రెడ్ అని ఒక యాప్ ఉంది కదా, సో దాని సీఈఓగా ఈయన ఉన్నారు. సో అది సక్సెస్ అయింది, కంప్లీట్గా సక్సెస్ అయింది. దాని మార్కెటింగ్ అది ఇది బాగుంది, మంచి ఫార్ములా. సో అందుకని వాట్సాప్కి ఇతన్ని సీఈఓగా పెట్టారు. క్రెడ్లో 20% వాటా కొననున్న మెటా. బాగుంది. ఇక 28 రోజులు నో బ్యాగ్ డే. ఆ రోజు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వృత్తి విద్య, క్విజ్లకు ప్రాధాన్యం. పని దినాలు 229 రోజులు, సెలవులు 87 రోజులు. సో ఈ సంవత్సరం అకాడమిక్ క్యాలెండర్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. మొత్తం మీద 28 రోజులు అసలు బ్యాగ్ తీసుకెళ్లాల్సిన పని లేదు ఈ సంవత్సరం. 87 రోజులు సెలవులు వస్తాయి, 229 రోజులు పని దినాలంట. ఇక టెక్నికల్ ప్రొఫెషనల్ పోస్టుల్లో స్థానికతకు 7వ తరగతి ప్రామాణికం కాదు. ఆ నిబంధన ప్రతి పోస్టుకు బెంచ్ మార్క్ కాదు. అర్హత కోర్సు ఎక్కడ చదివారో అక్కడే స్థానికులు. రాష్ట్రపతి ఉత్తర్వులని టీఎస్పీఎస్సీ సంకుచితంగా అర్థం చేసుకొని అసందర్భంగా అమలు చేస్తోంది. తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు. ఈ స్థానికత అనేది రకరకాలుగా ఉంటుంది. కొన్ని చోట్లేమో 7th క్లాస్ ఎక్కడ చదివితే అక్కడే స్థానికత అంటారు. కొన్ని చోట్లేమో వరుసగా 4 సంవత్సరాలు ఏ స్కూల్లో ఏ రాష్ట్రంలో చదివితే అదే స్థానికత అంటారు. అలా ఒక్కొక్కరు ఒక్కో చోటు చెప్తారు. ఇక ఇరాన్ చమురుపై ఆంక్షల ఎత్తివేత.
ఎందుకంటే ఇది అంత ఈజీ కాదు. కొంతమంది ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి, మారుతూ ఉంటారు. 2 సంవత్సరాలు ఒక చోట, 3 సంవత్సరాలు ఒక చోట మారుతూ ఉంటారు. సో అది కొంత ఇబ్బందికరమే. తర్వాత ఇరాన్ చమురుపై ఆంక్షల ఎత్తివేత, అమెరికా ఆర్థిక శాఖ ఉత్తర్వులు. ఇరాన్పై మా మొక్కజొన్న కొంటే నిధులపైన ఉన్న ఆంక్షలను కూడా తొలగిస్తాం. వ్యాన్స్ హార్మూజ్ సమాచారం ఇచ్చిపుచ్చుకుందాం. చర్చల్లో అమెరికా ఇరాన్ అంగీకారం. సో ఒక కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తున్నాయండి. ఆగస్టు 21వ తేదీ వరకు అంటే రానున్న 60 రోజుల పాటు చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తున్నాయి. మరి యుద్ధం మళ్ళీ ఏమైనా మొదలుపెట్టి ఇజ్రాయెల్ ఇప్పుడు చర్చలు కూడా అమెరికా ఇరాన్కి మధ్య జరిగాయి. ఇజ్రాయెల్ ఈ చర్చల్లో లేదు. మళ్ళీ ఇజ్రాయెల్ యుద్ధానికి దిగితే పరిస్థితి ఏంటి? ఇక రంగంలోకి సిట్ ఇన్స్పెక్టర్ నాగరాజుపై విచారణ చెప్పుకున్నదే, బ్రిటన్ ప్రధాని రాజీనామా చెప్పుకున్నదే, కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం చెప్పుకున్నదే, ఖతర్ గ్యాస్లో చెప్పుకున్నదే. దగ్గర బంధువులు అంటే వీళ్ళు కూడా తాత, నానమ్మ, మనవడు, మనవరాలు మానవ అవయవ మార్పిడి చట్టానికి సవరణ, గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ జారీ. ఇక సంజయ్ థియేటర్ కేసులో తొక్కిసలాటకు విచారణకు వర్చువల్గా హాజరైన సినీ నటుడు అల్లు అర్జున్. ఇక తృణమూల్ చీఫ్గా మమతా బెనర్జీని తీసేశారు. ఆ పార్టీ అధినేతగా ఆమెను తొలగించారు. అసలు అభిషేక్ బెనర్జీని ఆ పార్టీలో లేకుండానే సస్పెండ్ చేశారు. కొత్త చైర్పర్సన్గా అరూప్ రాయ్. టీఎంసీ రెబల్ ఎమ్మెల్యేల ప్రకటన. సో టీఎంసీ నుంచి బయటకు వచ్చేసిన 80 మంది గెలిస్తే అందులో 50 మందికి పైగా బయటకు వచ్చారు కదా, వాళ్ళు ఒక సెపరేట్ మేమే ఒరిజినల్ టీఎంసీ, మాదే బలం ఎక్కువ, అసలు మా పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కాదు, అసలు మా పార్టీలో అభిషేక్ బెనర్జీ మాకు వద్దు అని చెప్పి ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అవన్నీ ఇప్పుడు నేషనల్ వైజ్డ్ దేశవ్యాప్తంగా హైలైట్ అయ్యాయి. ఆంధ్రప్రభలో కూడా ఆంధ్రప్రభలో సర్ గురించి రాశారు. సర్ సెగ, వాటర్ చుట్టూ పార్టీల పట్టు, చేర్పులు మార్పులు, లాభ నష్టాలపై లెక్కలు, ఓటర్ జాబితా సవరణ ప్రక్రియతో అలర్ట్, బూత్ స్థాయిలో జాబితాల పరిశీలన, క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా మారిన క్యాడర్, తమ వర్గం ఓట్లను కాపాడుకునే యత్నం, వలస ఓటర్లపై ప్రత్యేక దృష్టి, ఓట్లు తొలగించకుండా జాగ్రత్తలు, ఆన్లైన్లో నమోదు ప్రక్రియపై ఒత్తిళ్లు. సో సర్ విషయంలో అవగాహన లేక చాలా వరకు గందరగోళం వస్తుంది. సో 2002 నాటి ఓటర్ల జాబితాలను చూసుకొని అధికారులు వెళ్తుంటాం. సో ఆ తర్వాత అప్పుడుకి ఓటు హక్కు లేని వాళ్ళకి గందరగోళం, అండ్ కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇలా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఎలా ఫిలప్ చేయాలి అనేది ఐడియా లేకపోవడం, దానివల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే వస్తున్నాయి. దీని మీద అవగాహన కల్పించడానికి రాజకీయ పార్టీలు వెళ్ళి మేము చెప్తాం అని చెప్పి అన్ని పార్టీలు ఓటర్ చుట్టూ తిరుగుతున్నాయి. అదొక గందరగోళం. స్వర్ణాంధ్ర లక్ష్యాలకు మిషన్ సెల్స్ 10 సూత్రాల అమలుకు కార్యాచరణ ఒప్పందం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్తో ఎంఓయూ. ఏపీకి అమరావతి ఎకనామిక్ పవర్ హౌస్, కిల్లింగ్ సెంటరు, సాగునీటికి భరోసా 25వ తుంగభద్రదా. ఓకే. సో ఆల్మోస్ట్ 4 పత్రికల్లో వచ్చిన వార్తలు అయితే ఇవి. సో కీలకమైన అంశాలన్నీ కవర్ చేసాం. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి.